పుష్ప 2 సినిమాలోని ఐటెం సాంగ్‌లో దెబ్బలు పడతాయి అనే చరణం ఎందుకు పెట్టారో తెలీదు గానీ, ఈ సినిమా కారణంగా టాలీవుడ్‌పై పెద్ద దెబ్బే పడింది. ఇప్పుడు ఈ దెబ్బ నుంచి ఎలా బయటపడాలా అన్న తర్జన భర్జన పరిశ్రమ పెద్దల్లో సాగుతోంది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అమెరికా నుంచి తిరిగి హైదరాబాద్ రావడంతోటి త్వరలోనే టాలీవుడ్ పెద్దల సమావేశం జరగబోతోంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఉన్న మార్గాలేమిటి అన్న చర్చ పరిశ్రమ పెద్దల్లో సాగుతుంది. తాజాగా చోటు తీసుకున్న పరిణామాలపై టాలీవుడ్కి చెందిన పెద్దలంతా కలిసి తెలంగాణ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా సంజయ్ థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత ఆయన జైల్లో కేవలం 12 గంటలు ఉండి బయటకు వచ్చేశారు. సంజయ్ థియేటర్ ఘటనలో పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచగా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. అయితే హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ రావడంతో అల్లు అర్జున్ 12 గంటల్లోనే జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ను పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లి సంఘీభావం ప్రకటించారు. ఇది పరోక్షంగా అల్లు అర్జున్ అరెస్టు తప్పన్నట్లు పరిశ్రమ స్పందించినట్లయింది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా సినీ ప్రముఖులంతా అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి ఆయనకు సంఘీభావం ప్రకటించడంపై ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి టాలీవుడ్కు మధ్య గ్యాప్ మరింత పెరిగినట్లయింది. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని, టికెట్ రేట్ల పెంపుకు కూడా ఛాన్స్ ఉండదని తేల్చి చెప్పారు. ఈ ప్రకటన టాలీవుడ్లోని ప్రముఖ నిర్మాణ సంస్థలతో పాటు హీరోలను షాకు గురిచేసింది. అయితే రేవంత్ రెడ్డి ప్రకటనకు ప్రేక్షకులతో పాటు వివిధ వర్గాల నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది. దీంతో ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోల విషయంలోనూ, టికెట్ రేట్ల పెంపు విషయంలోనూ వెనక్కి వెళ్లే ఛాన్స్ ఏమాత్రం కనిపించడం లేదని చెప్పొచ్చు. మరి ఇప్పుడు మధ్య మార్గంగా ఉన్న పరిష్కారం ఏంటి అన్న అంశంపై తర్జన భర్జనలు సాగుతున్నాయి. అందులో భాగంగానే ఒక కొత్త ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం రోజుకు 4 షోలకు మాత్రమే అనుమతి ఉంది. కొత్త సినిమాల విడుదల సమయంలో అదనంగా మరో షోకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అది కూడా టాలీవుడ్ తెలంగాణ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే. అల్లు అర్జున్ పరిశ్రమలో ఒకరు తప్పు చేశారని, మొత్తం పరిశ్రమను ఇబ్బంది పెట్టడం సరికాదని, ఈ పరిశ్రమపై ఎంతో మంది ఆధారపడి జీవిస్తున్నందున సానుకూలంగా స్పందించాలని త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పరిశ్రమ పెద్దలు కోరబోతున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు తెర వెనుక పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే ఈ అదనపు షో సంక్రాంతి సినిమాల విషయంలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతోంది. ఈ అదనపు షో ఛాన్స్ తొలి వారం రోజులు ఇస్తారా లేక 3-4 రోజులా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. ఇదే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి టాలీవుడ్కి ఇవ్వబోయే రిలీఫ్ అన్నది పరిశ్రమ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇంతకు మించి ప్రభుత్వం నుంచి ఇప్పటికిప్పుడు పెద్దగా ఎలాంటి మినహాయింపులు ఉండకపోవచ్చని చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల భేటీ తర్వాత ఎలాంటి నిర్ణయాలు వస్తాయో వేచి చూడాల్సిందే. గత కొన్ని సంవత్సరాలుగా టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు అనుమతులు పొందుతూ ప్రేక్షకుల జేబుకు చిల్లులు పెడుతున్న సినీ పరిశ్రమ పెద్దలు తమకు ప్రత్యేక హక్కులున్నట్లు వ్యవహరిస్తూ వచ్చారు. తాజా పరిణామాలతో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు నేల మీదకు దిగి వస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఇదే స్టాండ్ మీద నిలబడితే టాలీవుడ్లోని ప్రముఖులంతా ఒక్క దెబ్బకు సెట్ అవుతారనే చర్చ కూడా సాగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.